Hi everybody, welcome to HTML tutorials. ముందు HTML చెప్పుకోబోయే ముందు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి యూనిక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఐడియా ఉండాలి. అంతేకాకుండా ఫైల్స్ క్రియేట్ చేయడం, డైరెక్టరీస్ క్రియేట్ చేయడం, మరియు కొంచెం వెబ్ బ్రౌజర్ గురించి. వెబ్ బ్రౌజర్స్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ అండ్ గూగుల్ క్రోమ్, వీటి గురించి ఐడియా ఉండాలి. సో HTML ఇంట్రడక్షన్ అండ్ ఈరోజు బేసిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. HTML stands for Hypertext Markup Language. So we will discuss about hypertext and markup language. Okay. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఈ HTML అనేది ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. అంటే ట్యాగ్స్ ఇంక్లూడ్ చేయకుండా ఊరికే ప్లెయిన్ టెక్స్ట్ రాస్తే బ్రౌజర్కి అర్థం కాదు. సో అందువల్ల డెఫినెట్గా ట్యాగ్ ఇంక్లూడ్ చేయాలి. లైక్ దిస్ ట్యాగ్స్ అంటే విత్ ఇన్ దిస్ యాంగులర్ బ్రాకెట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. ఎందుకు డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ చేయాలి అని అంటే మనకు HTML వర్షన్స్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ HTML వర్షన్స్కి డిఫరెంట్ డాక్యుమెంట్ డిక్లరేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది డిక్లేర్ చేయకుండా HTML కోడ్ రాస్తే బ్రౌజర్ ఏ డాక్యుమెంట్, ఏ HTML వర్షన్ నుంచి డాక్యుమెంట్ వస్తుందో బ్రౌజర్కి అర్థం కాకపోవచ్చు. సో తప్పకుండా మీరు డిక్లరేషన్తో HTML కోడింగ్తో సహా డిక్లరేషన్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సరే, okay. HTML. The tags are come in pairs like this. HTML, this is the opening tag, this is closing tag. అంటే ఈ HTML ఇది స్టార్ట్ ట్యాగ్. స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ చూడడానికి రెండు ఒకే విధంగా ఉంటాయి, కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది ఎండ్ ట్యాగ్ కంపల్సరీ. ఇంకో విషయం ఏంటంటే ట్యాగ్స్ కంపల్సరీ ఎండ్ చేయాలి. కొన్ని బ్రౌజర్స్ వితౌట్ ఎండింగ్ ద ట్యాగ్స్ అంటే ట్యాగ్స్ ఎండ్ చేయకపోయినా సపోర్ట్ చేస్తాయి, కానీ సమ్ టైమ్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. డిఫరెంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ మనం చూస్తాం. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ఎండ్ ద ఎండ్ ట్యాగ్స్. అండ్ నెక్స్ట్ టైటిల్. ఓకే, టైటిల్ అనేది హెడ్ సెక్షన్లోనే ఉండాలి తప్పకుండా. బాడీ అని అంటే ఏంటంటే కంప్లీట్ బాడీ పార్ట్, అంటే విజిబుల్ కంటెంట్. అంటే వెబ్ పేజీలో మెయిన్గా కనిపించేది ఏంటంటే బాడీ పార్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ HTML ఎలిమెంట్స్. HTML ఎలిమెంట్ అంటే ఏంటి? ఇది HTML ఎలిమెంట్. మరియు ఒక వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటంటే P. This is paragraph.
ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా రాసుకోవచ్చు. అండ్ ఇది HTML బేసిక్ స్ట్రక్చర్ అండి. ముందు ఫైల్ సేవ్ చేసుకొని ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఫైల్ ఎలా సేవ్ చేయాలి అని అంటే ఫైల్లోకి వెళ్ళి జస్ట్ సేవ్ యాస్ htintro.html. ఈ .html ఏంటంటే HTML ఎక్స్టెన్షన్. .html or .htm, you can use anything. Okay, save. Open with Google Chrome. See here, welcome అనేది టైటిల్. దిస్ ఈస్ paragraph. ఫస్ట్ paragraph, ఇది సెకండ్ paragraph, ఇది బాడీ పార్ట్. ఇది HTML ఇంట్రడక్షన్ మరియు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా HTML గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ ట్యూటోరియల్ చూడండి. థ్యాంక్ యూ.